వారి వివరాలు అనుబంధ రూపంలో సభాపక్షంలో ఉంచడం అధ్యక్ష. అధ్యక్ష, ఒక 5 నిమిషాలు తమరు మాకు టైం ఇవ్వాలి అధ్యక్ష. ప్రశ్నకు సార్, ప్రశ్నలు 6 ప్రశ్నల ఐటాలకు సప్లిమెంటరీ అడగండి. 1 గంట 45 నిమిషాలు పట్టింది సార్. సప్లిమెంటరీ అడగండి. ప్రశ్న తీవ్రతను దృష్టిలో పెట్టుకొని తమరు నాకు ఒక 5 నిమిషాలు టైం ఇవ్వాల్సిందిగా మనవి చేస్తా ఉన్నా. ఇక్కడ ఇది పవిత్రమైనటువంటి వైస్ చైర్మన్ గారు అడుగుతున్నారు. చైర్మన్ సాబ్, పరమ పవిత్రమైన శాసనసభ, శాసన మండలి అధ్యక్ష, ఈ సభలో గవర్నర్ల ప్రసంగం సందర్భంగా ఆర్థిక మంత్రి గారి, ముఖ్యమంత్రి గారి జవాబుల సందర్భంగా చెప్పినటువంటి మాటల్ని గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. బీసీల విషయంలో ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతతో పనిచేయదలుచుకున్నది. వాళ్ళ జీవితాల్లో తప్పకుండా మార్పును సాకారం చేసి తీరుతాం, కులగణన చేస్తాం, సప్లాన్కు చట్టబద్ధత తీసుకొస్తామని మంచి మాటలు చెప్పింది అధ్యక్ష. కానీ ప్రాక్టికల్గా ఏ సభలోనైతే 1,00,000 కోట్ల రూపాయలతోని వెలుగు తీసుకొస్తామని చెప్పి ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు కేటాయించి ఖర్చు చేస్తామనేటువంటి హామీ మాట చెప్పడం జరిగిందో, అదే సభ సాక్షిగా ఈరోజు గౌరవ మంత్రి గారు ఇచ్చినటువంటి వివరణ పత్రంలో 2024-25కు 9,506 కోట్ల అధ్యక్ష, ఇది కేటాయించినటువంటి మొత్తం అధ్యక్ష. విడుదల చేసినవి 6,211 కోట్ల అధ్యక్ష. ఖర్చు విషయానికి వస్తే 1,932 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఏమిటి అధ్యక్ష ఇది? అంటే వాళ్ళు అన్నటువంటి 20,000 కోట్ల రూపాయలను శాతంలో తీసుకుంటే 10% లోపు అధ్యక్ష. చాలా చాలా ఇది భయంకరం, బాధాకరం, ఆక్షేపణీయం. సభ యొక్క గౌరవానికి ఒక రకంగా భంగకరమైనటువంటి విషయం అనేటువంటి విషయాన్ని తమ ద్వారా సభ దృష్టికి, గౌరవ ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకొస్తున్నా అధ్యక్ష. 2025-26లో మొదటిసారి ఆ రకంగా జరిగింది అని అంటే రెక్టిఫికేషన్ ఉండాలి అధ్యక్ష. అటువంటి ఆలోచన కానీ, అటువంటి మనసు కానీ, సభ సాక్షిగా మేము చెప్పినటువంటి మాట కట్టుబడి పనిచేయాలనేటువంటి నిబద్ధత కానీ ఎక్కడ కనబడుతున్నది అధ్యక్ష? 2025-26లో 11,607 కోట్లు కేటాయించినామని చెప్తే విడుదల చేసింది 7,214 అధ్యక్ష. ఇప్పటికి అయింది 3,000 కోట్ల రూపాయలు అధ్యక్ష. అంటే బీసీల పట్ల ఎంత భయంకరమైనటువంటి గారడి, మోసం, దగా జరుగుతూ ఉన్నదో ఈ అంకెలే నిదర్శనం అధ్యక్ష. అందుకనే మాకు అర్థమవుతా ఉన్నది అధ్యక్ష, బీసీలకు సప్లాన్ తీసుకొస్తాం, దానికి చట్టబద్ధత తీసుకొస్తాం అనేటువంటి హామీ స్పష్టంగా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఒకవేళ సప్లాన్ తీసుకొస్తే సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల చొప్పున 3వ సంవత్సరంలో 60,000 కోట్ల రూపాయలు పెట్టవలసి వస్తుంది. కాబట్టి ఒకవేళ పెట్టని దానికి క్యారీ ఫార్వర్డ్ కింద మిగతా ఖర్చు చేయనటువంటిది కూడా ఇందులో చేర్చాల్సినటువంటి పరిస్థితి ఉత్పన్నం అవుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ రకమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉన్నది. కులగణన చేసిన అధ్యక్ష, కులగణనలో తేలినటువంటి అంశం ఏంది అధ్యక్ష? ప్రభుత్వం స్వయంగా ప్రకటించింది బీసీలు 51% పైగా ఉన్నారు అనేటువంటి మాట. మరి 51% పైగా ఉన్నటువంటి బీసీలకు కేటాయింపుల్లో కానీ, ఖర్చుల్లో కానీ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి అధ్యక్ష? ఖచ్చితంగా ఈ విషయంలో ప్రభుత్వం మళ్ళీ ఏ రకంగానైనా దీన్ని సవరించుకోవాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉన్నది. దీన్ని తీవ్రంగా మేము ఆక్షేపిస్తా ఉన్నాం అధ్యక్ష. దీన్ని తమరు కూడా, ఎందుకంటే తమరు సాక్షిగా, తమరు సభ అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి సందర్భంలో మంత్రుల ప్రసంగాలు కూడా తమరి దృష్టిలో కూడా ఉన్నాయి అధ్యక్ష. మరి ఈ సభ పవిత్రత, తమరు నడుపుతున్నటువంటి దానికి అర్థం, పరమార్థం ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఈ విషయంలో పునరాలోచన జరగాలనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. మండ ప్రకాష్ గారు.
అధ్యక్షుల వారికి ధన్యవాదాలు సార్. సార్, బీసీల పట్ల అనేక సందర్భాల్లో మన సమావేశాల్లో చర్చించడం జరుగుతున్నది.